ఒక దినమున దేవుడు మీకు బహుమానం ఇస్తాడు. హృదయపూర్వకంగా పనిచేసిన వారికి బహుమానం ఇస్తాడు దేవుడు. ఇవ్వడా? ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఏ సహకారులు? హృదయపూర్వకంగా సువార్త పనికి సహకరించిన వారు. ప్రైజ్ ది లార్డ్. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. కాబట్టి ఈ సువార్త పనికి సహకరిస్తున్న పిల్లలందరికీ దేవుడు మెండైన దీవెనలు అందించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒక వాక్యం చదువుకుందాం మనమందరం కలిసి. ప్రకటన గ్రంథము, ప్రైజ్ ది లార్డ్, నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రైజ్ ది లార్డ్, 2వ వాక్యం చదువుతున్నాం. వెంటనే నేను ఆత్మవశుడైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. 9వ వచనం. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించిన వానికి నమస్కారము చేయుచు. ప్రభువా, ఆ జీవులు అంటున్నాయి, ప్రభువా, ప్రైజ్ ది లార్డ్, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. ఆ సింహాసనం మీద ఉన్న కూర్చున్న వ్యక్తి సమస్తమును సృష్టించిన వ్యక్తి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములు ఆయన సింహాసనం ఎదుట వేసిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదువుదాం. 18వ వాక్యం కూడా చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 1:18. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మొదటివాడును కడపటివాడును జీవించువాడును, యుగయుగములు జీవించువాడు. మృతుడనైతని గాని ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించుగాక. ప్రార్థన. నమ్మదగిన యేసయ్యా, చదవబడిన లేఖన భాగాలకు మీ అభిషేకాన్ని 7 అంతలుగా ఎప్పుడో ఇచ్చారు, వినటానికి మమ్మల్ని అభిషేకించండి తండ్రి. నిన్ను చూడాలి, నీ స్వరము వినాలి, మీరెవరో గ్రహించాలి. ఈ రాత్రి వేళ ఆ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగిపెట్టుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రి వేళ మనందరూ వాక్యమును తెలుసుకోవడానికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం మీద ధ్యానములు అని ప్రతి నెల ప్రతి నెల అది 2వ వారంలో 7-8 తారీఖులు ప్రకటన గ్రంథం మీద ధ్యానాలకి ఈ స్థలంలో పెడదామని అనౌన్స్ చేశాం. ప్రతి నెల ఇది 2వ నెల ఓన్లీ ప్రకటన గ్రంథం మీదే ధ్యానాలు అని చెప్పాం. వచ్చే నెలలో పాంప్లెట్ వేస్తాం. వాస్తవానికి ఈ నెలలోనే వేయాలి. కొంచెం ఆ డిజైన్ ఒకటి మేము 2వ రాకడ గురించిన డిజైన్ కొంచెం మాకు ఇమేజెస్ కొంచెము కలెక్ట్ చేసుకునే విషయంలో ఆగింది. పాంప్లెట్ వేస్తాం, పోస్టర్ కూడా వేస్తాం, నరసరాపేట అంతా కూడా అంటిస్తాం. ప్రకటన గ్రంథం మీద ధ్యానాలు 22 అధ్యాయాలు. ఆ యొక్క దేవుని యొక్క విమోచన ప్రణాళిక ముగింపు ప్రకటన గ్రంథం. దేవుని యొక్క విమోచన ప్రణాళికను ముగించేది ప్రకటన గ్రంథం. కాబట్టి ఆ విమోచన ప్రణాళికలో ముగింపులో ఉన్న మనం ప్రకటన గ్రంథము ధ్యానించినప్పుడు అసలు ప్రణాళిక అంతా మనకు అర్థమైద్ది. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి వేళ నేను ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. 1వ అధ్యాయం 18వ వచనం చదివాను. ప్రైజ్ ది లార్డ్. 1వ అధ్యాయం 4వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనంలో దైవత్వమును గురించి వ్రాయబడింది. అసలు 1వ అధ్యాయం 14వ వచనం నుంచి ప్రైజ్ ది లార్డ్ 18వ వచనం దాకా అసలు దేవుడు ఏమై ఉన్నాడో ఆయన యొక్క ఆ 7 అంతల అతని యొక్క గుణలక్షణం లేకపోతే ఆయన యొక్క శరీర భాగములను ప్రత్యేకంగా చూపిస్తాడు.
యోహాను గారికి. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. ఈ అధ్యాయం అర్థం కాకుండా 22 అధ్యాయాలు అర్థం కావు. ప్రైజ్ ది లార్డ్. యోహాను గారికి ఈ అధ్యాయం చూపించేటప్పుడు దేవాతి దేవుడు ఏ విషయం చెప్పడానికి వచ్చాడంటే, అసలు ఆయన ఏమై ఉన్నాడో దానిని చూపించడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అసలు ఆయన ఏమై ఉన్నాడు. నేటి క్రైస్తవ్యానికి దేవుడు ఎవరో తెలియని పరిస్థితి. నిజమది. దేవుడు ఎవరు? తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్మ? ఎవరు దేవుడు? ప్రైజ్ ది లార్డ్. ఈ తండ్రి ఎవరు, ఈ కుమారుడు ఎవరు, ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు అనే విషయాన్ని అర్థం కాని ప్రశ్న. పత్మస్ దీపమునకు యోహాను గారిని తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన గారికి మొట్టమొదటిసారిగా దేవుడు చెప్పాలనుకుంది ఏమిటంటే, అసలు ఆయన ఎవరో, దేవుడు ఎవరో ఆయనకు చూపించాలనుకున్నాడు. ఆయన ఈ దేవుని గురించిన ప్రత్యక్షత ప్రైజ్ ది లార్డ్ ఆయనకి అనుగ్రహించాడు. ఆ ప్రత్యక్షత దొరకటానికి ఆయన్ని ఆత్మవశుని చేశాడు. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే నీకు ప్రత్యక్షత కావాలి, దేవుని యొద్ద నుంచి వినే సామర్థ్యం కావాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆత్మవశుడు కావాలి. ఆమేన్. ఆత్మవశులైన పిల్లలకు ఆయన యొద్ద నుండి వినే సామర్థ్యం ఉంటుంది. అక్షరం చూడటం కాదు, కానీ ఆత్మ ద్వారా ఆ అక్షరం వెనకాల ఉన్న స్వరాన్ని వినగలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అసలు గ్రంథమే మర్మయుక్తముగా రాయబడింది. ఎందుకో తెలిసిన, అందరికీ ఈ గ్రంథము కాదన్నాడు దేవుడు. లేఖనాలు చదివేవారు, లేఖనాలు తెలుసుకునే వారికి ఈ విషయం అర్థం కావాలి. పరిశుద్ధ గ్రంథము అందరికీ కాదన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ గ్రంథం. ముందు ఏర్పాట్లో ఉన్న వారికి ఈ గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. వెలుపటి ఉన్న వారి గ్రంథాన్ని చూడలేరు, లోపల ఉన్న వారి గ్రంథాన్ని చూస్తారు. యేసు ప్రభువు స్వయంగా చెప్పారు. అనగా వెలుపటి ఉన్న వారికి అర్థం కాకుండా ఉండేదానికి ఇది ఉపమానాలతో, గురుతులతో, సూచనలతో వ్రాయబడిన గ్రంథం ఇది. ప్రైజ్ ది లార్డ్. అట్లయితే లోపల ఉన్నవారు ఈ గ్రంథాన్ని చూస్తారు. ఎవరు లోపల ఉన్నవారు? జగత్తుకు పునాది వేయబడక మునుపు ఏర్పాటు చేయబడిన వారు. ఎక్కడ ఏర్పాటు చేయబడిన వారు? క్రీస్తులో ఏర్పాటు చేయబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని బట్టి ఈ సృష్టి ఉంది, వాళ్ళని ఈ రిడెంప్షన్ ప్లాన్ ఉంది, ఈ విమోచన ప్రణాళికలు వాళ్ళ కొరకే ఉన్నది. కాబట్టి రాత్రి వేళ దేవుని పిల్లలమ్మగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ప్రకటన గ్రంథము లోపలికి వెళ్ళాలి అంటే నీకు ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షత అనగా బయలుపాటు అనగా దేవుడే స్వయముగా నీకు అర్థం చేయుట, దేవుడే స్వయముగా నీకు బయలుపరుచుకొనుట, దేవుడే స్వయముగా ఆ అక్షరం వెనకాల ఉన్న ఆత్మస్వరాన్ని నీకు వినిపించుట, దేవుడే స్వయముగా తాను ఏమై ఉన్నాడో నీకు అర్థం చేసుకోవడానికి నీ వద్దకు రావటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. పరలోకంలో వినాలి. రాత్రి నేను చెప్పబోతున్నదంటే, పరలోకములో ఒక సింహాసనం వేయబడింది. ఆ సింహాసనం మీద ఒక వ్యక్తే ఆసీనుడై ఉన్నాడు. వినాలి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా పరలోకమందు ఒక సింహాసనం వేయబడిను, ఆ ఒక్క సింహాసనం మీద ఒక వ్యక్తే ఆసీనుడై ఉండెను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం 1 నుంచి 2, 3 వచనాలు చదివితే, ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాని చేతిలో, కుడి చేతిలో ముద్రించబడిన ఒక గ్రంథము ఉన్నది. ఒక వ్యక్తే సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ కూర్చున్న వ్యక్తి ఎవరు? 4 జీవులు ఆ కూర్చున్న వ్యక్తి దగ్గర ఆయన ఆరాధన చేస్తున్నాయి. చుట్టూ ఉండి 24 పెద్దలు ఆయన ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎవరు ఈ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి? ఈయన చేతిలో ముద్రించబడిన పుస్తకం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ పుస్తకం ఎందుకు ఉంది, ఎప్పుడుంది,
అని తర్వాత నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే, ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎవరు? సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎవరు? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఇప్పుడు చదువుదాం. సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎవరు? నెమ్మదిగా చదువుదాం. 4వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారము చేయొచ్చు. వాస్తవానికి ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి యుగ యుగములు జీవించుబడట. ఓకేనా? 11వ వచనం. ప్రభువా మా దేవా, ప్రభువా, ఆ జీవులన్నీ ప్రభువా మా దేవా, ప్రైజ్ ది లార్డ్, ప్రభువా మా దేవా, హల్లెలూయా, నీవు సమస్తమును సృష్టించితివి. ఎట్లా? నీవు సమస్తమును, ఈ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి సమస్తమును సృష్టించాడు. ఇప్పుడు యోహాను సువార్త 1:3 చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 1:3 చదువుదాం. కృప కలుగును గారు తీసుకుని చదవచ్చు. జస్ట్ నాకు అందించడానికి రెడీగా ఉండండి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. చాలు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా ఎవరు? ఆయన యేసుక్రీస్తు. ఇక్కడ చెప్పబడుతుంది ఎవరి గురించి? యేసుక్రీస్తు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో రెఫరెన్స్, ఒకటి కాదు. కొలస్సీ 1:16-17 వెళ్తే అక్కడ సర్వమమును ఆయన ద్వారా, యేసు ద్వారానే సృజించబడ్డి అని రాబడ్డి. ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి, ప్రైజ్ ది లార్డ్, సమస్తమును సృష్టించిన వ్యక్తి. ఇప్పుడు అర్థమైంది. సమస్తమును సృష్టించిన వ్యక్తి. కృప కలుగునుగాక. ఉన్నారు ఇక్కడే. ఇప్పుడు అసలు సింహాసనం మీద కూర్చున్న ఆయన ఎవరు? ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే సీన్ మారిద్ది. అందుకనే కొంచెము నమ్మలంగా సింహాసనం మీద ఎవరున్నారు, ఉన్న వ్యక్తి ఎవరు, అసలు ఆయన ఎలా ఉన్నాడు, అసలు ఏంటి, ఆయన డ్యూటీ ఏంటి అనే సంగతిని కొంచెం మనం అర్థం చేసుకుంటే లోపలికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆయన సింహాసనం ఎదుట వేసిరి. నిజమేనా? ఈయన యుగ యుగములు జీవించేవాడని ఉంది ఇక్కడ. అవునా? ఇప్పుడు ప్రకటన గ్రంథం 1:18 చదువుదాం. ఈ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి యుగ యుగములు జీవించువాడు. చదువుదాం ఇప్పుడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో ఎట్లా యుగ యుగములు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ప్రకటన గ్రంథం 1:18 చెబుతున్నాడు, మొదటి వాడను.
లో ఈ సృష్టి జరుగుతూ ఉంది, ముందుకెళ్తా ఉంది. మనం 70-80 సంవత్సరాలు బ్రతుకుతాం. ఈ పోరాటం సాతానుకు దేవుడికి మధ్య జరుగుతున్న పోరాటం, సాతానుకు దేవుడికి మధ్య జరుగుతున్న పోరాటం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూర్చొని మీ అందరికీ తెలుసు పోరాటం అంటే ఏందో. ఇక్కడ కూర్చుని పిల్లలకి నేను చెప్పగలను, మీ అందరికీ తెలుసు పోరాటం అంటే ఏందో. ఏది చెయ్యాలనుకుంటామో అది చేయలేకపోతున్నాం, పోరాటం కాదా? పోరాటమేనా? ఎవరితో పోరాటం? నిన్ను ఒక పని చేయకుండా ఆపుతుంది ఎవరు? ఒక మంచి పని చేయకుండా ఆపుతుంది ఎవరు? మంచి పని చేయమని ప్రేరేపిస్తుంది ఎవరు? నిన్ను ప్రేరేపిస్తుంది ఎవరు? చేయొద్దని ఆపుతుంది ఎవరు? పక్కింటోడు ఎవడు మాట్లాడి నీతో, అదేదో లోపలే జరుగుతూ ఉంది. అది ప్రైజ్ ది లార్డ్. ఒక పోరాటం ఇది. సత్యమునకు అసత్యమునకు మధ్య పోరాటం, దేవుని శక్తికి దెయ్యపు శక్తికి మధ్య పోరాటం. ఒక మాటలో చెప్పాలంటే అది కనబడని పోరాటం, కనబడని పోరాటం అది. ఈ రోజున మన దేవుడి గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి దేవుడు అదృశ్యుడు. బైబిల్ రాయబడింది అదృశ్యుడు, ఆయన కనబడడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే ఉన్నారా? ఆయన కనబడడు, ఆయన అద్వితీయుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఆయన అద్వితీయుడు, ఆయన అదృశ్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అక్షయుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణము లేనివాడు, ఆయన కనబడినవాడు. ఆయన అద్వితీయుడు అంటే ఒక్కడై ఉన్నవాడు, రెండు కానివాడు, ఒక్కడై ఉన్నవాడు అని వ్రాయబడింది బైబిల్లో. ఈ ఒక్కడే ముగ్గురు ఎలా అయ్యారబ్బా? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా, అసలు ప్రకటన గ్రంథము నీకు అర్థం కావాలంటే ఈ ప్రత్యక్షత దొరకాలి నీకు ముందు. ఈ ప్రత్యక్షత నీకు దొరకాలి. ఇంకొక మాట మీకు చెప్పి నేను ముందుకెళ్తున్నాను. అసలు దేవుడు ఒక్కడే ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన రూపం ఏంది? అసలు ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఓకేనా? ఆయన ఒక్కడే ఆ సింహాసనం మీద కూర్చున్నాడని చదివాము. ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఆయన ఉన్న రూపం ఏంటి? దేవుడు ఆత్మ, ఆత్మస్వరూపి. ఓకే, చాలా సింపుల్. దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. ఆదికాండం 1:1 దేవుడు భూమి ఆకాశం సృజించాడు, దేవుని ఆత్మ జగాద జలములపై అల్లాడుచున్నది. దేవుడు ఆత్మ అనగా ఆత్మకున్న శరీరం, ఆత్మకు సంబంధించిన శరీరమే. కానీ మనకు నేర్పబడింది, మనం నేర్చుకున్నాం, దేవుడు ఆత్మ, ఆయనకు ఒక శరీరం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దానిని థియోఫనీ బాడీ, వాక్యపు శరీరం కలిగిన వాడు అన్నారు. హల్లెలూయా. నేను ఇంకొక మాట అన్నాను, అసలు ఆయన ఎవరు చూడలేరు, అమరత్వం కలిగి ఉన్నాడు. అమరత్వం కలిగి ఉన్నాడు. ఎవ్వరు సమీపింపరాని తేజస్సు ఆయన ఉన్నాడు. ఒక్కడే జీవిస్తా ఉన్నాడు. అట్లయితే ప్రైజ్ ది లార్డ్, ఆయనకి స్వరూపం లేదు, అదృశ్యుడు. ఆయనకి స్వరూపం లేదు. మోషే గారితో అన్నప్పుడు నేను చూస్తా అంటే చూస్తే నువ్వు బ్రతకలేవన్నాడు. అన్నాడా? అసలు నేను అక్కడ రాకముందు అంటాను, అక్కడ ఉన్నప్పుడు ఆయనకున్న శరీరం వాక్యపు శరీరం. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎవ్వరూ చూడలేని ఆయన్ని, ఎవ్వరూ చూడలేని ఆ దేవుణ్ణి ఆయన కానీ భూమి మీదకి వస్తే కనబడడు. ఆయన శక్తి సామర్థ్యాలు కలిగిన భూమి మీదకి వస్తే ఎవరు బ్రతకరు. అదే ఆయన రూపం. మీకు గుర్తుందా? సీనా పర్వతం మీదకి దేవుడు దిగొచ్చినప్పుడు ఇశ్రాయేలు సంఘం అంతా ఏముంది? ఆయన మాట్లాడితే చచ్చిపోయేటట్టున్నాం, ఆయన్ని మాట్లాడటం ఆపు, నీవు మాతో మాట్లాడు మోషే అన్నారు. వాస్తవానికి ఆయన శక్తితో దిగాడు సీనా పర్వతం మీదకి. ఆయన మాట్లాడితే మేము చనిపోయేటట్టున్నాం,
నీవు మాట్లాడు మోషే అన్నారు. అనగా ఆయన స్వరాన్ని వినే కెపాసిటీ కూడా ఇశ్రాయేల్ సంఘానికి లేదని చెప్పారు. ప్రైజ్ లా, కృప కలుగును గాక. అక్కడ ఆయన నిజ స్వరంతో వచ్చాడు అక్కడికి. ఏమాన్. అందుకని ముందుకెళ్తున్నా నేను. ఏమాన్. ఆయనకు ఒకరు జరికిచ్చేట్లా అసలు ఈ స్వరాన్ని నా స్వరూపాన్ని తట్టుకుంటారని అగ్నితో దిగాడంట అక్కడికి. ఆ స్వరాన్ని తట్టుకోలేకపోయారు సంఘం అక్కడ. కొంచెం ముందుకెళ్తున్నాం. అసలు ఆయన చూడలేనివాడు, కనబడనివాడు. ఇలా ఉంటే నా పిల్లలకి నేను కనబడలేను, నన్ను చూసేవారు బ్రతకరు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఆయన ఒక స్వరూపానికి వచ్చాడని చూస్తాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14 వచనం చదవద్దు. ఆయన దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, దేవుని సృష్టికి ఆది ఆయనే అనగా మొట్టమొదటిసారిగా తనను తాను ఒక రూపంలోకి వచ్చేదానికి సృజించుకున్న వ్యక్తి ఆయన. దేవుని సృష్టికి ఆది ఆయనే. ప్రైజ్ ది లార్డ్. దేవుని సృష్టిని తయారు చేశాడు. ఈ సృష్టి అంతా ఆయన తయారు చేసింది. అసలు ఈ సృష్టిలో మొట్టమొదటిసారిగా ఆ ఆకారం లేని వ్యక్తి ఒక ఆకారానికి వచ్చి, ఒక రూపమునికి వచ్చి, కనబడే స్థితికి వచ్చాడు, కనబడే రూపానికి వచ్చాడు. ఆ కనబడని దేవుడు చూడలేని దేవుణ్ణి చూసే విధానానికి వచ్చాడు, కనబడే విధానానికి వచ్చాడు. అలా తనను తాను సృజించుకున్నాడు. ఆయన మొట్టమొదటిసారిగా సృష్టిలో చేసింది తనకంటూ ఒక రూపం, తనకంటూ తన పిల్లలకి దగ్గర అవటానికి ఒక పోలిక, ఒక ఆకారం సృజించుకున్నాడు. ఈ ఆకారాన్నే యెహోవా ఏమన్నారు? యెహోవా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సింహాసనం మీద కూర్చుంది ఎవరు? సింహాసనం మీద కూర్చుంది ఎవరు? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. చదువుదాం. 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. అసలు సింహాసనం మీద కూర్చుంది ఎవరు? త్వరగా తీసారా? మికాయా ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా, గమనించారా? యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పక్కనను ఎడమ పార్శ్వమందును నిలిచి. చాలు. దేవదూతలు కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉన్నారంట. ఇప్పుడు సింహాసనం ఆసీనుడై ఉన్న వ్యక్తి ఎవరు? యెహోవా. డిక్లేర్. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇంకా చూడాలనుకుంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం, ప్రభు ఆసీనుడై ఉంటో చూస్తాం. అక్కడ ప్రభు ఆసీనుడై ఉంటాను ఉండుద్ది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ? సింహాసనం మందు ప్రభువు ఆసీనుడై ఉంటా. కృప కలుగును గాక. మీరు యేసుకేలు గ్రంథం 1వ అధ్యాయం చదివితే ఆ సింహాసనము, ఒక సింహాసనం వేయబడింది, అక్కడ ఒక వ్యక్తి ఉన్నట్టు యేసుకేలు గారి దర్శనం చూస్తారు. కృప కలుగును గాక. ఆ సింహాసనం మీద ఉన్నట్టు కృప కలుగును గాక. ఇర్మియా గారి దర్శనం చూస్తారు. ఆయన సింహాసనం మీద ఉన్నట్టు కృప కలుగును గాక. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం దానియేలు గారు చూస్తారు. ఆయన సింహాసనం, ఒక సింహాసనమే ఉంది, ఒక సింహాసనం, ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఏమాన్. ఎక్కడ ఉన్నారా? ఇంతకీ ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎవరు? ఎవరు? యెహోవా. అంతేనా? యెహోవాయేనా? కృప కలుగును గాక. కొంచెం పట్టుకుంటే వెళ్దాం ముందుకి. ఆమేన్. సింహాసనం మందు ఆసీనుడై ఉన్న వ్యక్తి ఎవరు? యెహోవా. కృప కలుగును గాక. సింహాసనం మందు ఆసీనుడై ఉన్న వ్యక్తి ఎవరు? యెహోవా. కృప కలుగును గాక. యెహోవా. కృప కలుగును గాక. హల్లెలూయా. ఒక్కరే ఉన్నారా? ముగ్గురు ఉన్నారు అక్కడ? సింహాసనం మందు ఒక్కళ్ళు ఉన్నారా? ముగ్గురు ఉన్నారా? ఏం సార్, నేను ఇంకొక మాట చెప్పబోతున్నా. అసలు ఈ నరసరాయపేటకు నువ్వు రాకముందు ఎక్కడున్నావు? ఈ నరసరాయపేటకు నువ్వు రాకముందు, అంటే ఈ భూమికి నువ్వు రాకముందు ఎక్కడున్నావు? నా చెప్పాలి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నేను ఆ సింహాసనంలోనే ఉన్నావు నువ్వు కూడా. కృప కలుగును గాక. నరసరావుపేటకు రాకముందు నువ్వు ఎక్కడున్నావు? ఆమేన్. క్రీస్తులో ఉన్నావు. క్రీస్తు ఎక్కడున్నాడు?
సింహాసనం మీద ఉన్నాడు. అయితే నువ్వెక్కడున్నావు? ఏడున్నా నువ్వు కూడా సింహాసనంలో ఉన్నావు. కాదంటావా? ప్రైజ్ లా. ఇంతకెన్ని సింహాసనాలు ఉన్నాయి? 24 గాక. ఎన్నున్నాయి? ఒక సింహాసనం ఉంది. ఆమేన్, హల్లెలూయా. అక్షర జ్ఞానం అయితే నిన్ను చంపిద్ది. ఇక్కడ కొన్ని మాటలోని అక్షర జ్ఞానం. దేవుని స్తోత్రం. అస్సలు దేవాతి దేవుడు. మీకు అర్థమైందా? దేవుడు ఆత్మ. ప్రైజ్ లా. కనబడిన దేవుడు కనబడే రూపానికి తను తాను సృజించుకున్నాడు. ఆయన సృజించుకున్నప్పుడు యెహోవా అని పిలువబడ్డాడు. ఆయన ఎలోహిం అని పిలువబడ్డాడు. ఆయన యెహోవాగా ఎలోహిము గుండి సృష్టిని తయారు చేశాడు. ఆయన వాక్యంగా పిలువబడ్డాడు. ప్రైజ్ లా. ఆయన వాక్యంగా పిలువబడ్డాడు. ఆయన స్వరం అని పిలువబడ్డాడు. ఆయన మేఘం అని పిలువబడ్డాడు. ఆయన అగ్నిస్తంభం అని పిలువబడ్డాడు. హల్లెలూయా. యెహోవా దూత అని పిలువబడ్డాడు. బలిష్ఠకు దూత అని పిలువబడ్డాడు. చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. అక్కడే ప్రైజ్ లా. ఎంతమంది? ఇప్పుడు డౌట్ వచ్చే కొంచెం చూద్దాం. డౌట్లు వచ్చే కొన్ని మాటలు చూద్దాం. టైం ఉందా? నాకు ఉంది. ప్రైజ్ లా. కృప కలుగును గాక. పాత నిబంధనలో యెహోవా పేరుండుద్ది. క్రొత్త నిబంధనలో యెహోవా పేరుండదు. పాత నిబంధనలో యేసుక్రీస్తు పేరుండదు. క్రొత్త నిబంధనలోనే యేసుక్రీస్తు పేరుండదు. యేసు అనే మాట. ప్రైజ్ లా. కృప కలుగును గాక. క్రీస్తు అనే పేరు పాత నిబంధనలో ఉంది, కనబడకుండా ఉండుద్ది. క్రీస్తు అనే పేరు పాత నిబంధనలో ఉండుద్ది, కనబడకుండా ఉండుద్ది. కానీ ఉందని దేవుడు చెప్పాడు. కృప కలుగును గాక. ఇప్పుడు మనకున్న ఆ వివాదం ఏంటంటే, ప్రైజ్ లా, వివాదం ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మను వివాదం, ముగ్గురు దేవుళ్ళను వివాదం. అసలు ఈ వివాదాన్ని పెట్టిందే సైతానుగాడు. వాడు అక్షరమునకు రెవరెండాడు. ఎవడాడు? అక్షరానికి రెవరెండాడు. అక్షరమునకు రెవరెండు. ఈ కాల వర్తమానికుడు అంటాడు ఒక మాట. ప్రైజ్ లా. వాడికి ఒక సంగతి తెలుసంట. నేడు ప్రపంచంలో ఉన్న రెవరెండ్ పాస్టర్లు 99% రెవరెండ్ పాస్టర్ల కంటే సైతాను గాడికి ఒకటి బాగా తెలుసు అన్నాడు. ఏం తెలుసు అంటే, దేవుడు తన వాక్యం విషయంలో మారడని. ఈ రెవరెండ్లకు తెలియదు ఆ సంగతి, దెయ్యానికి తెలుసు అన్నాడు. దేవుని వాక్యము మారదు. ఈ మాట పట్టుకోవాలి. దేవుని వాక్యము మారదు. ఆ మారని వాక్యానికి ప్రశ్న వస్తే జవాబు ఆయనే చెబుతాడు. నువ్వు థియాలజీకి వెళ్తే తేడా వస్తుంది, నీ సొంత నిర్ణయాలకు వెళ్తే తేడా వస్తుంది. బైబిల్కి ప్రశ్న వస్తే సమాధానం బైబిల్లోంచే తీసుకోవటానికి సామర్థ్యం కలిగిన జీవితాలు ఉండాలి, ఆత్మ నడిపింపు ఉండాలి, పరిశుద్ధాత్మ లీడింగ్ ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా వెళ్దాం. పాత నిబంధనలో యెహోవా, పాత నిబంధనలో క్రీస్తు, ఈ రెండిటితో పిలువబడ్డాడు. పాత నిబంధనలో ప్రభు అని పిలువబడ్డాడు. ప్రభు, యెహోవా, క్రీస్తు అనేది పాత నిబంధనలో మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో యేసు అని పేరును చూస్తాం, క్రీస్తు అనే పేరును చూస్తాం, పరిశుద్ధాత్మ అనే పేరును చూస్తాం. ప్రైజ్ లా. ఈ యేసే క్రీస్తు అని, ఈ యేసే మెస్సయ్య అని, ఈ యేసే ప్రభు అని, ఈ ప్రభువే ఆత్మని, ఈ పదాలని కొత్త నిబంధనలో చూస్తాం. ప్రైజ్ లా. పాత నిబంధనలో కొన్ని మాటలని, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. యెషయా గ్రంథంలో చాలా వివరముగా ఉంటాయి ఈ మాటలు. యెషయా గ్రంథంలో మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. ప్రైజ్ లా. ఇదే మాటలో కొత్త నిబంధనలు కూడా చాలా పర్యాలు దొరుకుతాయి. మొదటి వాడిని నేనే, కడపటి వాడిని నేనే అని, అల్ఫా ఓమేగా నేనని ప్రకటన గ్రంథంలో చాలా పర్యాయాలు ఆయన మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి వాడిని నేనే, కడపటి వాడిని నేనే, జీవించేవాడిని నేనే, మృతుడైన వాడిని, కలవరి శిలువలో తిరిగి లేచిన వాడిని నేనే. చాలా బాగుంది. పాత నిబంధనలో మాట కొత్త నిబంధనల మాట కలిసిపోయింది ఒక్కడేనని. మరి ఇంత తేడా నుంచి వచ్చింది నాకు అర్థం కాల. తేడా ఎక్కడ? ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? తేడా చెప్పమంటారా? ఇప్పుడు యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. తండ్రి అన్నాడు. కొన్ని వందల సార్లు తండ్రి 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 అని ప్రార్థన చేశాడు. అప్పుడు వీళ్ళు అన్నారు, తండ్రి పైన లేకుండా తండ్రి ఎందుకు అని అంటాడు. తండ్రి ఉన్నాడు అన్నాడు. కృప కలుగును గాక. తండ్రి ఉన్నాడు అనే తట్టుగా ఆయన మాట్లాడాడు. ఇశ్రాయేలీయులకు, ఆ మత పెద్దలకు కోపం వచ్చింది. ఎవరు నువ్వు అసలు మాకు తగాదాలు పెడతానికి వచ్చేవింది నువ్వు? నువ్వెవరో స్పష్టంగా చెప్పు. నువ్వు క్రీస్తువా? వాళ్ళకి చెప్పలా. ఆయన పిలాతుకు చెప్పాడు, క్రీస్తు అన్నాడు. నువ్వు అన్నట్టు నేను క్రీస్తుని అన్నాడు. ఎప్పుడు? కలవరసులకు వెళ్ళేటప్పుడు చెప్పాడు, నేను క్రీస్తునేనని. వీళ్ళకి చెప్పలా. వినాలి, దేవుని స్తోత్రం. అసలు ఈయన భూమి మీదకి వచ్చి తండ్రి 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 అని అంటే వివాదం రేగింది. ప్రైజ్లా. వివాదం రేగినప్పుడు ఆయన కుసేపు తండ్రి నేను ఏకమై ఉన్నాం అంటాడు. తండ్రి నా లోపలే ఉన్నాడంటాడు. కృప కలుగునుగాక. హల్లెలూయా. అసలు ఏంటంట ఇలా మాట్లాడటంలో దేవుని ఉద్దేశం ఏంటి? అది కనుక్కోవాలి ముందు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒకసారి ఏమో ఆయన నేనే దేవుడిని అని చెప్పాడు. అసలు నేను ఎందుకు చంపుతున్నావు అంటే నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు కాబట్టి చంపుతున్నావు అన్నాడా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు కాబట్టి చంపుతున్నావు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయనే దేవుడు. కానీ వివాదం అక్కడ. వాళ్ళేమో మనిషివై ఉండు దేవుడు అని చెప్పుకున్నావేంటి? మేము నిష్ట కలిగిన వారం, ధర్మశాస్త్రాన్ని 100 సార్లు చదివిన వారం, అసలు మాకు యెహోవా అంటే ప్రాణాలు ఇచ్చేవారం మేము. నువ్వేందో మనిషివై ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు ఏంటి? అర్థం కాల. ఇదంతటికీ ఒక కారణం ఉంది. చాలా సింపుల్గా, చాలా నమ్మలంగా ఆలోచన ఏంటి? ఏదేని వనములో ఆదాము వాక్యపు గీతను దాటి తినవద్దన్న పండును తిన్నప్పుడు అతనుకున్న వస్త్రము పోయి మరణములోకి వెళ్ళి దేవుని నుండి దూరమైనప్పుడు ప్రవచనము దేవుడు ఏమని పలికాడంటే ప్రైజ్ ది లార్డ్, నేను స్త్రీ సంతానముగా వస్తా అని ప్రవచనం చెప్పాడు. స్త్రీ సంతానంగా వస్తా. ఎందుకు? దూరమైన నా కుమారుడైన ఆదామును అతని సంతానమును మరలా నేను ఏదేను వనానికి తెచ్చుకోవడానికి నేను స్త్రీ సంతానముగా వస్తా. ఎందుకంటే నా కుమారుడైన ఆదాము చేసిన పాపం నేను రక్తము కారిస్తే తప్ప, నేను వెలసెల్లిస్తే తప్ప ఆ పాపమునకు పరిహారము జరగదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే స్త్రీ సంతానముగా రావడానికి, అనగా మానవ శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చి రక్తముకు చిందించడానికి ఆయన ప్రవచనాన్ని చెప్పాడు. ఇది ఆదాము ఆయన సంతానాన్ని కాపాడటానికి చెప్పిన ప్రవచనం. ఆదికాండం 3:15లో ప్రవచనం ప్రారంభమైనది. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రవచనం చెప్పింది తండ్రా? ఈ ప్రవచనం చెప్పింది కుమారుడా? ఈ ప్రవచనం చెప్పింది పరిశుద్ధాత్ముడా? అసలు ఆలోచనలు లేవు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రవచనం చెప్పింది దేవుడే. కృప కలుగునుగాక. ఆయన అన్నాడు, ఒకే ఒక సింహాసనం ఉన్నది, ఆ సింహాసనం ఒకడే ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనం దగ్గరికి ఆదాము చేసిన పాపం యొక్క ఆ స్వరము ఒక సింహాసనం దగ్గరికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. ఆ సింహాసనం కదలిగా ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రవచనం చెప్పాడు, నేను స్త్రీ సంతానముగా శరీరం ధరించబోతున్నానని. ఎవరు చెప్పింది మాట? దేవుడే.
దేవుని స్వరూపం ఏంటి? ఆత్మ. ఆత్మ అయిన దేవుడు భూమి మీదకి వస్తే ఎవరికి కనబడ్డు? ప్రైజ్లా. ఆత్మ అయిన దేవుడు భూమి మీదకి వస్తే ఎవరికి కనబడాడు? అట్లయితే ఆత్మ ద్వారా రక్తాన్ని సిందించలేడు ఆయన. ఆయన రక్తము సిందించాలంటే ప్రైజ్లా, హల్లెలూయా. ఏ వ్యక్తి పాపమైన పోవాలంటే రక్తం సిందించాలి. అది ఆత్మగా వస్తే ఆ రక్తం సిందించలేడు ఆయన. ఆ ఆత్మగా ఉన్న దేవుడు ప్రైజ్లా ఒక గుడారాన్ని తయారు చేసుకున్నాడు. శరీరము ధరించి భూమి మీదకి రావటానికి ఒక శరీరాన్ని తయారు చేశాడు. ఈ శరీరాన్ని చూసి యోహాను గారు మొదటి రాకడలో బాప్తిస్మ యోహాను గారు ఆ యేసు ప్రభు వారిని చూసినప్పుడు అన్న మాట ఏం తెలిసిన? మొట్టమొదటి మాట, ఈయన ఎవరు వస్తున్నాడు అయ్యా అల్లా, లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల అయ్యా అన్నాడు. ఆయన కనుదృష్టికి గొర్రెపిల్లలా కనబడ్డాడు. ఎందుకంటే పాపములను క్షమించేది, పాపములను కప్పిపెట్టేది గొర్రెపిల్లే ధర్మశాస్త్రంలో. కానీ ఈ గొర్రెపిల్ల అయితే కప్పు పెట్టేది కాదు, అసలు మరుపొన సముద్రంలో ఆ పాపములు కడిగి వేసే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల రక్తం సిందిస్తే ఒక 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 సముద్రమే ఆ గొర్రెపిల్ల రక్తం అక్కడ ఉంది. ప్రతి మనిషి పాపమును కడగడానికి వచ్చింది ఈ గొర్రెపిల్ల. యోహాను గారికి గొర్రెపిల్లలా కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈయన ఏదేను వనముల ఆత్మ. ప్రవచనం చెప్పాడు. 4000 సంవత్సరాల తర్వాత ప్రవచనం భూమి మీదకి వస్తుంది. ఇప్పుడు ఆత్మ భూమి మీదకి వస్తే ఎవరికైనా కనబడతాడా? సింపుల్, కనబడ్డు. ఆత్మ రక్తం కార్చలేదు. ప్రైజ్లా. ఈ ఆత్మ ఒక శరీరాన్ని తయారు చేసి ఆ శరీరం లోపలికి వచ్చింది. ప్రైజ్లా. యేసు అను శరీరం. ఆ శరీరం ఏంటి? యేసు అను శరీరం. ఈ యేసు అను శరీరంలోనికి ఒక శరీరాన్ని కన్య మరియ గర్భములో తయారు చేసి సృజించి ఆ యేసు అను శరీరములోనికి ఈ దేవుని ఆత్మ వచ్చింది. తనను తానుగా తగ్గించుకొని ఆ చెంచడు మట్టిలోనికి వచ్చాడు ఆయన. మీరు గమనించండి, ఇలా రావటం ఆయనకి ఇదేం కొత్త ఏం కాదు. రావటం ఇది కొత్త ఏం కాదు. ప్రైజ్లా. ఎక్కడే ఉన్నారా? ఇలా ఆయన రావటం కొత్త ఏమి? ఆమేన్, హల్లెలూయా. అబ్బా, వింటున్నారా? కొంచెం ఆమేన్ చెప్పండి సార్. అటు ఇటు చూడగాకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఆయన శరీరంలోకి రావడం కొత్త ఏమి కాదు. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాం గారి దగ్గరకు వచ్చినప్పుడు శరీరం ధరించుకొని వచ్చాడా? మరి కొత్త ఏముంది? ప్రైజ్లా. ఎబ్బోకు దేవుల యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు శరీరం ధరించాడా? మరి కొత్త ఏముంది? కృప కలుగును గాక. ఆయన హానోకుతో నడిచాడా? కొత్త ఏముంది? ప్రైజ్లా, హల్లెలూయా. ఆయన ఆయా కాలాలలో ఆయన పిల్లలకు శరీరం ధరించి దర్శనమిచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చెయ్యగలడు. ఆయన శక్తికి పరిధి లేదు. ప్రైజ్లా. ఇప్పుడు ఆ దేవుడు కృప కలుగును గాక కన్య మరియ గర్భములో ప్రవచనం ప్రకారంగా ఒక శరీరాన్ని సృజించి ఆ శరీరంలోనికి ఆ ఆత్మ వచ్చాడు. ఆ ఆత్మ లోపలికి వచ్చింది, భూమి మీదకి వచ్చాడు. శరీరము లోపల ఆత్మ, శరీరము లోపల ఆత్మ. తెలిసిన ఇంకా భాష. శరీరము ఆలయము, ఆ ఆలయములో ఆత్మదేవుడు. ప్రైజ్ ది లార్డ్. శరీరము ఆలయము, ఆ శరీరం లోపల దేవుడు ఆత్మ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను దేవాలయం కట్టాడు. ఆ సొలొమోను దేవాలయంకి తన ఆత్మను దించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు అని శరీరం అని దేవాలయం తయారు చేశాడు. ఆ యేసు అని శరీరం లోపల ఆయన ఆత్మను పెట్టాడు. ఏమా ఈరోజు మనం శరీరాన్ని కూడా ఆయన దేవాలయం అన్నాడు. 1 కొరింథీ 3:16 ప్రకారం మనం కూడా దేవాలయం. ఈ దేవాలయం దేవుడు నివాసం చేస్తున్నాడు. సమస్య ఏంటి? సమస్య ఏంటి? ప్రైజ్ ది లార్డ్.
యేసు ప్రభు వారు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు బైబిల్ ఇప్పుడు చాలా జాగ్రత్త చదువుకోవచ్చు. ఆయన చెప్పిన ప్రతి మాట వివాదమైంది. ఆయన ప్రసంగము వివాదమే, ఆయన మాటలు కూడా వివాదమే. కాదా? అవునా కాదా? వివాదమేనా? వివాదం అన్నాడా? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఓకే, లూకా రాసిన సువార్త ఆయన వివాదమో కాదో చూద్దామా. 2వ అధ్యాయం 34వ వచనం, 2:34 తీసుకుని చదవచ్చు. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అసలు అనేక మంది పడటానికి లెగవటానికి వివాదాస్పదమైన గుర్తుగా ఈయన ఉన్నాడట. నా క్వశ్చన్, ఎందుకు ఆయన వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక ప్రవచనాన్ని యెషయా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. యెషయా 8:14 ఇప్పుడు చదువుదాం. దేవుడు భూమి మీదకి వచ్చే ముందుగా ఈ ప్రవచనాన్ని చెప్పాడు. యెషయా గ్రంథం 8:14. అయితే ఆయన ఇశ్రాయేలీయుల యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరం కలిగించు బండగాను ఉండును, యెరూషలేము నివాసులకు బోనుగాను సిక్కువలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లి పడి కాళ్ళు చేతులు విరిగి సిక్కుబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధన ముద్రించుము. ఆయన 12 మంది శిష్యులకు దీన్ని అప్పగించు. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రవచనం. ఆమేన్. ఏం సార్, కొంచెం ఆనందంగా ఉందా లేదా? మరి ఏందో అట్టేటట్టు చూస్తున్నారు మరి. అబ్బా, వాక్యము మాట్లాడేటప్పుడు వాక్యానికి ఆమె అని చెప్పే స్పిరిట్ లేకపోతే తేడాగా ఉన్నావు. నిజమేది, ప్రవక్త అన్నాడు. ఆ బాలాట ఆడేవాడు 6 కొడితే వాడాత్మ ఈడాత్మ ఏకమైద్ది అన్నాడు. వాడు తట్టుకోలేక గోల్ చేస్తాడు, ఏలేస్తాడు. వాక్యం చెప్పేటప్పుడు కూర్చున్న నీకు ఇక్కడి నుంచి వస్తున్న ఆత్మకు ఆత్మ కలవాలి. ఇక్కడ ఏడ కూర్చుని అక్కడో ఆయన బాగొట్టుకొచ్చాను ఆడ నుంచి. ఏడ కూర్చొని బైబిల్ చదువుతా, ఇంటికాడ ఏం చేసావు? గాడిదలు కాస్తున్నావా? ఏడు కూర్చో బైబిల్ చదువుతా, పాస్టర్ గారు ప్రసంగం చేస్తా బైబిల్ చదువుతా. ప్రవక్త ఏమిటి తెలిసిన? బైబిల్ ఇంటికాడ చదువు, దాని అర్థాలు చర్చిలో నీ సేవకుడి దగ్గర నేర్చుకో. అది ఆయన చెప్పింది. ఇంటికాడ బైబిల్ చదువు, చర్చికి వచ్చి దాని అర్థాలు నేర్చుకో. ప్రైజ్ ది లార్డ్. ఇంటికాడ ప్రార్థన చేయి, నీ గదిలో ప్రార్థన చేయి, చర్చికి వచ్చే ముందుగా గంటల తరబడి ప్రార్థన చేయి. ఇక్కడికి వచ్చి ఆత్మ యొక్క లీడింగ్కు ఎదురు చూడు. ఇక్కడ నరాలకి, కండరాలకు, ఎముకలకు ఆ 2 అంచుల కట్టుకు దూరటానికి ఓపెన్ చేయి. అప్పుడు దూరితే వాక్యం, అప్పుడు లోపలికి దూరి నీకున్న డౌట్లన్నీ క్లారిఫై చేసింది. హల్లెలూయా. ఓరక ఏందో ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి? వెళ్ళిద్ద వాక్యం వెళ్ళదు, పనిచేయదు, వాక్యం పనిచేయదు. ప్రైజ్ ది లార్డ్. చాలా నిమ్మలంగా ఈ మాట చెప్పి ముగిద్దాం, టైం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు భూమి మీదకి వచ్చే ముందుగా ఒక ప్రవచనాన్ని చెప్పాడు. ఈ ప్రవచనం ఏంటంటే, ఇశ్రాయేలు 2 కుటుంబములకి నేను ఇలా ఉండబోతున్నాను ప్రవచించు అన్నాడు యెషయాతో. ఇశ్రాయేలుకు 2 కుటుంబములు అంటే యూదులను ఇశ్రాయేలు 2 కుటుంబాలు అంటారు. ఆమేన్. ఆ 2 కుటుంబాలకి ఎలా ఉండబోతున్నానంటే
దేవుడు అన్నాడు, నేను ఇట్లా ఉండబోతున్నా. ప్రైజ్లా. ఎలా ఉండబోతున్నాను అంటే, అభ్యంతరం కలిగించు బండగాను, తగులు రాయిగాను, యెరూషలేము నివాసులకు బోనుగాను, చిక్కువలగాను ఉంటాను. 2 కుటుంబాలకు తగులు రాయిగా అభ్యంతరం కలిగించు బండ. యెరూషలేము నివాసులు చాలామంది ఉంటారు అక్కడ, వాళ్ళందరికీ చిక్కు వల బోనుగా ఉంటా. అంటే ఎవరికి నేను అర్థం కాను. ఒకవేళ అర్థం చేసుకోవాలనుకుంటే వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపడతారు. అసలు అర్థమో కాను. మాట అర్థమైందండి? ఈయనకి కాళ్ళు చేతులు ఎప్పుడు ఇరిగినాయో తెలిసిన, ప్రసంగం చేసేటప్పుడు వీళ్ళకి ఇరిగినాయి. ఆహా, ప్రసంగం చేసేటప్పుడు ఈ శరీరము వాళ్ళకి కాళ్ళు చేతులు విరిగినాయి. ప్రైజ్లా. మన పోలిక చొప్పున అన్నాడు కదన్నా, మన పోలిక చొప్పున అన్నాడు కదా. అంటే ఇప్పుడు మన ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మన్నించండి, కొంచెం మంచి మనసుతో ఆలోచన చేయండి. మన అంటే వాళ్ళకి అర్థం సాతాను ఎలా చెప్పిందంటే, 3 ఉన్నారు చూడు అక్కడని. ఏమాన్, హల్లెలూయా. యేసు ప్రభువు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. చదువుదాం. యోహాను సువార్త 14:20. యోహాను సువార్త 14:20. కృప కలుగును గాక. చదువుదాం త్వరగా. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమని ఎరుగుదుము. మరొకసారి నేను చదువుతున్నాను. నేను తండ్రి యందును, ఓకేనా, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమని ఎరుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తిలో వీళ్ళందరూ ఎట్టుంటారు? తండ్రిలో యేసున్నాడు, యేసులో మనం ఉన్నాం, మనలో యేసున్నాడు. టోటల్గా ఒక్కలోనే అందరూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎలా సాధ్యం ఇది? హల్లెలూయా అన్నాడా? మాట్లాడమని నేను కాదు, తండ్రి ఆత్మ నాలో ఉండి మాట్లాడుతుంది. నేను నా తండ్రి ఏకమై ఉన్నా. అంతకరమేంది? ఒకరి శరీరంలో ఒకరు దూరటానికి కొంచెం అర్థం అవ్వాలని చెబుతున్నాను. దేవుడికి శరీరాలు లేవా? వాళ్ళ నాన్న శరీరంలో దూరటానికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన సృష్టికర్త కదా, ఎన్నైనా సృజిస్తాడు కదా. ఈయనకి శరీరం లేక వాళ్ళ నాన్న శరీరంలో దూరాడు. ఈయనకు ఒక ఇల్లు లేక ఆయన ఇంట్లో దూరాడు అన్నట్టున్నది. కాదు 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 అది ప్రవచనం. అది ప్రైజ్ ది లార్డ్. వచ్చింది దేవుడు భూమి మీదకి. నేను దేవుడు అని చెబితే 2 కుటుంబాలు ఆయన చంపు. ప్రవచనం ఏం చెప్పింది? ఆయన భూమికి రావాలి, ఆయన శరీరం ధరించాలి, ఆయన రక్తం సిందించాలి. అప్పుడు ఆదాము ఆయన వంశావళికి విమోచన కలిగిద్ది. దోతొచ్చి రక్తం గారిస్తే కాదు, స్వయముగా దేవుడే రావాలి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. కుమారుడిచ్చింది కాదు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. అనగా రక్తం కార్చింది దేవుడే. దేవుడు ఆత్మ. ఆ ఆత్మ ఒక శరీరాన్ని తయారు చేసింది, సృజించింది. ఆ శరీరం లోపల దేవుని ఆత్మ నివాసం చేసింది. ఇప్పుడు నేను దేవుడును అని చెబుతుంటే వాళ్ళ తంతానికి వస్తున్నారు. జరిగింది అదేగా. నేను దేవుడిని అప్పుడప్పుడు అన్నాడు ఆయన. అంటే దేవదోషం చేస్తున్నాడు ఈయన. మనిషి అయ్యుండి దేవుడితో పోల్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మెస్సయ్య వచ్చినప్పుడు ఈ సంగతులు చెబుతాడని సమరస్త్రీ అంది. సమరిస్తే అన్నాడు, ఆ మెస్సయ్య నేనే అన్నాడు. అని నోరు తెరుచుకొని మా పాస్టర్ దగ్గరికి వెళ్తా, పెద్ద దగ్గరికి వెళ్తా, మా సంఘానికి వెళ్తా, మా చర్చి దగ్గరికి వెళ్ళి అడుగుతా. అల్లా నువ్వు మెస్సయ్యవని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మెస్సయ్యవని నేను నమ్ముతున్నాను. కృప కలుగును గాక. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు క్రీస్తువా? ఎస్, నేను క్రీస్తునే. ఈ నిరపరాధన గురించి నేను నిర్దోషిని, చేతులు కడుక్కుంటాను, ఈయనలో ఏ లోపం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు అర్థమైంది, కృప కలుగును గాక.
ఈయన ఎవరు అర్థమైనా చెప్పలేకపోయాడు, అందుకే చచ్చిపోయాడంట ఆయన. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన అందరికీ బయలుపరచుకోవాలా. ఆమేన్, ఆమేన్. ఇది ఇక్కడ మిస్టరీ. అందరికీ ఆయన అర్థము కాలేదు, అయ్యాడా? కానీ అక్కడ చెప్పబడింది ఏంటంటే అర్థం కానన్నాడు. అది ప్రవచనం. చిక్కు వలగా బోనుగా ఉండి. అయ్యా, అంతసేటుగా దేవుడు చెప్పిన తర్వాత అర్థం చేసుకోకపోతే నిన్నేమనాలి? అసలు నేను అర్థం కాను అన్నాడు కదా. యెరూషలేములో ఉన్న వారికి అర్థం కాను, ఇజ్రాయెల్ 2 కుటుంబాలకి అర్థం కాను. ఏదన్నా ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు ఇరుగుతాయి అన్నాడా? అదేనా మొదటి రాకలో జరిగింది? ప్రైజ్ ది లార్డ్. డైరెక్ట్గా దేవుడు అని చెబితే ఆయన చంపరు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే నేనే అంటాడు కుసేపు, కాదంటాడు కుసేపు. ఒకరోజు శిష్యులందరూ జుట్టు పట్టుకొని బీక్కున్నారు. అసలు అర్థం కావట్లేదురా ఈ బోధకుడు మనకి, అస్సలు అర్థం కావట్లేదురా బోధకుడు మనకి. కానీ పేతురన్నా, యెషయా గ్రంథము 8:16 ప్రవచనం చదివావు నువ్వు? ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధన ముద్రించము, నా శిష్యులకు అప్పగించమన్నాడు. అసలు ఎవరికి అర్థం కాడంటాం, శిష్యులకి అర్థం అవుతుందట. మరి మనమే కదా శిష్యులు అంటే, మనలే కదా ఆయన ఏర్పాటు చేసుకుంది. 12 మందికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని అన్నాడు కదా, మరి మనకేం చెప్పాలి కదా. నిజమేరా, కొంచెం ఆగురా, తొందరపడగాకండి. నాకే తొందర ఎక్కువ అనుకుంటే పిలుపు నీకు కూడా తొందర ఎక్కువైందా? ప్రైజ్ ది లార్డ్. నేనే దుడుకు పేతుర్ని, పిలుపు వచ్చి ఏందో నాకు గలిబిలుగుందన్నా, పేతురన్న నాకు గలిబిలుగుందన్న. సరే, ఈరోజు మాత్రం ఏది ఏమైనా కానీ బోధకుని అడుగుతా నేను. ప్రైజ్ ది లార్డ్. బోధకుని నేను అడుగుతాను. పిలుపు, నువ్వు మేము పక్కకుంటావు, నువ్వు అడుగు పిలుపు. మేమందరం పక్కకే ఉంటావు, నువ్వు అడుగు. ప్రభువా ఏమనుకోనంటే ఒక మాట అడుగుతాం, చెప్పు పిలుపు, మాకు గలిబిలిగుంది. ప్రైజ్ ది లార్డ్. శాస్త్రుల దగ్గరికి వెళ్ళినా, పరిసయ్యుల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ సమాధానాలు ఏమీ లేవు. బ్యాప్టిస్ట్కి వెళ్ళినా, లోదన్నికి వెళ్ళినా, పెంతెకోస్తుకి వెళ్ళినా, 1000 సంఘాలు, 10,000 పైనే ఉన్న సంఘాలు, ఏ సంఘం దగ్గరికి వెళ్ళిన ఎవడు క్లారిటీ, ఎవడ దైవత్వం గురించి ఆలోచన చేస్తే మైండ్ పోయిద్ది, ఆలోచన చేయక అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. దైవత్వం గురించి ఆలోచన చేస్తే మైండ్ పోయిద్ది, అది అర్థమయ్యేది కాదు, ఎవడికి పో అన్నారు. మాకు అర్థం కాకుండా జుట్టి బీక్కుంటున్నామయ్యా, కొంచెం చెప్తావా? ఏంటి అసలు డౌట్? ప్రశ్న చెప్పు ముందు. తండ్రిని మాకు చూపించు, మాకు అంతే చాలు. మరొక మాటలో తండ్రిని గురించి వివరించు, లేదా తండ్రిని చూపించు. వివరించు కూడా కాదా, తండ్రిని చూపించు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎన్నోసార్లు తండ్రి 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 అంటున్నావు, మాకైతే తండ్రిని చూడాలనుంది, తండ్రిని చూపించు, మాకంతే చాలు అన్నాడా? చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 14:8 చదువుదాం. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా. అబ్బా, ఆ మాట పట్టుకున్నారా? మా గుండెలను నిండుతాయి నీ చెబితే. నువ్వు హాయిగా నిద్రపోతావు, ఈ రాత్రి ఫ్యాన్ లేకపోయి నిద్రపోతాం. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, ఖమ్మంపాలెంలోనూ దోమలను వచ్చి కుట్టిన నిద్రపోతాం మేము. దోమల గురించి చింత లేదు, కానీ ఈ మాట గురించి చింత ఉందా మాకు బాగా. అర్థం కాక నిద్ర పట్టటల్లా, దోమలు కుడితే కాదు, అర్థం కాక నిద్ర పట్టటల్లా. రెవరెండు పాస్టర్లకు నిద్ర లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నువ్వు నిద్రపోవచ్చు, దోమలు కొట్టకుండా నిద్రపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అయినాడు చెప్పు అయ్యా, చెప్పయ్యా, ఆయన గురించి ఒక్క మాట చెప్పయ్యా, నిద్రపోతాం. చదువమ్మా. అప్పుడు అన్నాడు యేసు, పిలుపుతా అన్నాడు, పిలుపు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? క్వశ్చన్ మళ్ళీ. బా 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 ప్రైజ్ ది లార్డ్. ఆయన డైరెక్ట్గా చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యా గమనించు, ఈ ప్రశ్నకి జవాబు శిష్యులకే చెప్పాడు. ప్రవచనం ఏం చెప్పింది? శిష్యులకే చెప్పాలి. ప్రవచనం ఏం చెప్పింది?
శాస్త్రుడు వస్తే చెప్పడు ఆయన, పరిసయ్యుడు వస్తే చెప్పడు ఆయన, పెంతెకొస్తేడితే చెప్పడు ఆయన, బాప్టిస్టులు వస్తే చెప్పడు ఆయన, లోదరునికి చెప్పడు ఆయన. ప్రైజ్లా కృప కలుగునుగాక. అసలు సెవెంత్-డే అడ్వెంటిస్ట్ ఇంక ఏ సంఘాలు ఉండే ప్రపంచంలో, కృప కలుగునుగాక. మంచి మనసు ఆలోచన చేయండి. ఆయన ఎవరికి చెప్పాలనుకున్నాడు? సంఘాలకు కాదు, ఏర్పాటు చేసుకున్న వారికి చెబుతాడు. నేను సంఘాలు తప్పని అంటలేదు, నేను ఆయన చెప్పేది అలా కాదంటున్నా. ప్రైజ్లా ఎవరికి చెబుతాడంటే సంఘానికా చెప్పేది ఆయన. ప్రైజ్లా ఆ బోర్డుగా చెప్పేది ఆయన. ఆయన ఏర్పరుచుకున్న వారికి చెబుతాడు. 12 మంది శిష్యులు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 12 మంది శిష్యులు నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు ఆయన. ఆయన ఎవరో వాళ్ళకే చెప్పాడు. ఏమని చెప్పాడు? పిలుపు, నేను ఎంతకాలం మీ వద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగువా? నన్ను చూసినవాడు తండ్రిని చూసినాడు. అయిపోయింది, తండ్రిని చూసేశాడు. నన్ను చూసినవాడు తండ్రిని చూసేశాడు. అబ్బా, ఇది కూడా అర్థం కాకపోతే ఇక మన తెలుగు వాళ్ళం కాదు. ప్రైజ్లా తెలుగు భాష నేర్చుకోలేదని అర్థం, గ్రామర్ తెలియదని అర్థం, సందులు సమాసాలు అర్థం కాలేదని అర్థం. ప్రైజ్లా అంతేనా? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? నేనే తండ్రిని. ఇంకెంతకంటే డైరెక్ట్గా ఎవడు చెబుతున్నాయా? నన్ను చూసినవాడు తండ్రిని. ఇంకా డౌటా నీకు? ఆయన మరలా క్వశ్చన్ వేస్తున్నాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు, ఎలా తండ్రిని చూపించమని అడుగుతున్నా? దానికి అర్థం ఏంటో తెలిసిన? నువ్వు అనుకున్నట్టు పరలోక రాజ్యంలో తండ్రి ఏమి లేడుక. పిలుపు, నువ్వు అనుకున్నట్టు పైకి వెళ్ళిన తర్వాత తండ్రి, నీ కుమారుడు ఆయన యేసుని హత్తుకున్నానయ్యా, ఆయన పైకి పోయి అంటేమేమో పైన ఏమి లేడు, ఇక్కడే ఉన్నాడు ఆయన. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు, ఎలా తండ్రిని చూపించమని అడుగుచున్నావు? ప్రశ్నే రాంగ్. ఇది తీసేసుకు ముందు. పిలుపు, ఆయనకి తెలుసు వెనకాల 11 మంది ఉన్నారని. ప్రైజ్లా హల్లెలూయా. అమ్మయ్యా, నేను అడగకుండా పోయాను పేతురు అనుకుని ఉండాలి. ప్రైజ్లా నేను అడగలేదులే మాట, పిలుపు అడిగాడులే. ప్రైజ్లా లేకపోతే నన్ను అరిసేవాడు దుడుకోడు, నువ్వు పొద్దుకు లేదో క్వశ్చన్ వేస్తావు నువ్వు. కృప కలుగునుగాక. అప్పుడు పేతురు అర్థమైంది, అమ్మయ్య నేను కూడా అనుకున్నాను ఇంతకాలం తండ్రి పైన ఉన్నాడేమో అనుకున్నాను. పిలుప, ఏం క్వశ్చన్ అడిగావు నువ్వు? అసలు ఏం ప్రశ్న అడిగావు పిలుపు? నువ్వు అడిగిన ప్రశ్నకి మా అందరికి జవాబులు వచ్చినాయ్యా. బిలానికి వెళ్దాం పా. ప్రైజ్లా బిర్యానీ పెట్టి తప్ప ఈ రాత్రే. ప్రైజ్లా నేను అనుకుంటున్నాను తండ్రి పైన ఉన్నాడేమో. లేదు లేదు లేదు, కృప కలుగునుగాక. తండ్రి నేను ఏకమై ఉన్నామంటే ఆయనే తండ్రి. యేసు అను శరీరములో, యేసు అను మందిరములో, యేసు అను గుడారములో, యేసు అను గొర్రె పిల్లలో తండ్రి నివాసం చేస్తున్నాడు. తండ్రి అనగా ఆత్మ. ప్రైజ్లా హల్లెలూయా. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రవక్తగా మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు. ఆయన ఉన్నవాడు అంటే ఉండినవాడు. ఆయన ప్రైజ్లా ఉండినవాడు. ఆయన ఎలా ఉన్నాడంటే మనిషి కుమారుడుగా ప్రవక్తగా ఉన్నాడు భూమి మీద శరీరం ధరించి. ఇప్పుడు ఉన్నవాడు, ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడిగా 7 సంఘకాలాల్లో ఉన్నాడు. ఆయన రాబోవాడు, అనగా 1000 ఏళ్ల పరిపాలనలో రాజులకు రాజుగా రాబోతున్నాడు. ఆయన ఒక్కడే. ప్రైజ్లా ఆయన ఒక్కడే. కృప కలుగునుగాక. ఇంతవరకు అర్థమైంది మీకు? ఆమేన్ హల్లెలూయా. అనగా ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానట. మన టైం అయిపోయింది. క్రొత్త నిబంధనలో యెహోవా పేరు రాయబడల. ప్రభువు ప్రభువు అను పెద్ద అక్షరాలతో ఉండిద్ది. ఎక్కడా కూడా యెహోవా అని ఉండదు. ప్రభువు ప్రభువు అని రాయబడింది. లూకాసు అపోస్తలుల కార్య గ్రంథం 2:37, 36, 37, 38 ఏమన్నదంటే చదవద్దు. ఈ యేసే
ప్రభువుగాను క్రీస్తుగాను నియమించబడ్డాడు. ఆ తర్వాత అపోస్తల కార్య గ్రంథానికి మీరు వెళ్తే, అపోస్తల కార్య గ్రంథానికి వెళ్తే ఈ యేసే క్రీస్తు, ప్రైజ్ లార్డ్, ఈ యేసే క్రీస్తు అని పౌలు అపోస్తలులు బల్ల గుద్ది చెప్పారు. ఈ బోధ నిమిత్తమే వాళ్ళు హతసాక్షులయ్యారు. యేసే క్రీస్తు, కృప కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? ఇప్పుడు పాత నిబంధనలో ప్రభువు యెహోవా అని పిలువబడిన ఆయన, క్రొత్త నిబంధనలో యెహోవా అని పేరు రాయకుండా ప్రభువు 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 అని రాశాడు. దానికి వివరిస్తూ ఆయన అంటాడు, ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, యేసే క్రీస్తు అని నువ్వు నమ్మాలంటే పరిశుద్ధాత్మ నీకు ఉంటేనే నమ్ముతావు అన్నాడు. మరొకసారి, యేసే క్రీస్తు అని నువ్వు నమ్మాలంటే అది నీ ట్రైనింగ్లో నేర్చుకుంటే నీకు దొరకదు. పరిశుద్ధాత్మ వలన మాత్రమే యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ముతావు అన్నాడు. ఇప్పుడు యేసు ఎవరు, క్రీస్తు ఎవరు? జస్ట్ దాన్ని విడగొడదాం. యేసు ఎవరు, క్రీస్తు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు అనగా అర్థం అభిషక్తుడు అని అర్థం. క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ, క్రీస్తు అనగా మెస్సయ్య, క్రీస్తు అనగా ఆదరణకర్త. ఈ పదాలన్నీ ఉత్తరవాది, ఈ పదాలన్నీ క్రీస్తుకు వాడబడినవి. అసలు పాత నిబంధనలో ఉన్న 40 మంది ప్రవక్తలలో ఉన్న ఆత్మ క్రీస్తు ఆత్మ అన్నాడు. ఒకటో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో పాత నిబంధన భక్తులు అందరిలో క్రీస్తు ఆత్మ ఉందన్నాడు. ఇప్పుడు మీరు ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యమని మోషే అన్నాడు. ఇప్పుడు పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడా? ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్న ఆత్మే క్రీస్తు. ఆ ఆత్మకే యెహోవా అని పేరు, ఆ ఆత్మకే క్రీస్తు అని పేరు, ఆ ఆత్మకే దేవుడు అని పేరు. దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ. పాత నిబంధనలో ఆ దేవుడు, ఆ ఆత్మకి పేర్లు ఏంటంటే యెహోవా, ఆ ఆత్మకి క్రీస్తు, ఆ ఆత్మకి దేవుడు, ఆ ఆత్మని మెస్సయ్య అని పాత నిబంధనలో పిలిచారు. ఒక ఆత్మే. ఆ ఆత్మ క్రీస్తు అని పిలువబడింది. ఆ ఆత్మ 40 మంది ప్రవక్తల్లో ఉంటే ఆత్మ ఉందని రాయలేదు మనకి. ఆ 40 మంది ప్రవక్తల్లో ఉన్నది క్రీస్తు ఆత్మ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కొత్త నిబంధనకు వద్దాం. కొత్త నిబంధనలో ఎక్కడ యెహోవా అని రాయడు, యేసు అని రాస్తాడు. బోధ ఏంటంటే యేసే క్రీస్తు అన్నాడు. నిజమేనా? ఇదేనా పౌలు చేసిన బోధ? యేసే క్రీస్తు, కృప కలుగునుగాక. 2 లేఖనాలు చదువుతాం. చాలా మంది నేను చదవడానికి లేదు. ఎబ్రీ రాసిన పత్రిక అపోస్తల కార్య గ్రంథం 18వ అధ్యాయం లాస్ట్ వచనం. అపోస్తల కార్య గ్రంథం 18 లాస్ట్. యేసే క్రీస్తుని, యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా ఆ అపోలో అనే విద్వాంసుడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను అది ఖండించాడట. ఎవరనుకున్నావు యేసు? ఎవరనుకున్నావు యేసు? యేసే క్రీస్తు. మరొక మాటలో ఆ యేసే యెహోవా, ఆ యేసే దేవుడు, ఆ యేసే పాత నిబంధనల దేవుడు ఆయన అని ఖండించి యూదుల వాదమును బహిరంగంగా ఖండించాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏమని? యేసే క్రీస్తు అన్నాడా? ఇదే మాటను ముందుకు చదివితే మీరు యేసే క్రీస్తు అని పౌలు చెబుతాడు, యేసే క్రీస్తు అని అపోస్తలులు చెబుతారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక అద్భుతమైన మాట ఉన్నది. 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 1వ యోహాను రాసిన పత్రిక 5:1 చదువుదాం. యేసే
యేసే క్రీస్తై ఉన్నాడని, యేసే క్రీస్తై, ఈ యేసే యెహోవా ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. చాలు. ప్రైజ్ లా. నీకు అసలు జన్మ జరిగిందంటే, క్రొత్త జన్మ జరిగి ఉంది అంటే నీకు మొట్టమొదటిసారిగా అర్థం కావాల్సింది ఏంటంటే యేసే క్రీస్తై ఉన్నాడు. ప్రైజ్ లా. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఆయన అసలు పేర్లు రాయలేదు? ఇప్పుడు అర్థమైంది మనకి. పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసు. ఆ కారణం చేత పేర్లు అక్కడ ఇక్కడ రాయలేదు. ఆయన దేవుడు ఒక్కడే కాబట్టి ఆయన కార్యాలు 3 కార్యాలు చేయడానికి వచ్చాడు. ఆయన తండ్రిగా ఉన్నాడు, ఆయన కుమారుడుగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. ఆయన ఒక్క ఆత్మే. 9 వరాలను ఆపరేట్ చేసేది ఒక ఆత్మే, 5 రకాల పరిచర్యలు ఆపరేట్ చేసేది ఒక ఆత్మే. ప్రైజ్ లా. ఇక్కడ దగ్గర ఒక 50 మంది పైన ఉన్నాం అనుకోండి. మనందరిలో ఒక ఆత్మ, 2 ఆత్మలా? ఎవరు ఆత్మ? యెహోవా ఆత్మ, యేసు ఆత్మ, పరిశుద్ధాత్మ. ఏ ఆత్మ ఉంది మీ లోపల? ప్రైజ్ లా. ఈ మాట అర్థమైంది మీకు? దేవుడు 3 అయితే 3 వ్యక్తిత్వాలు ఉంటే, 3 ఆత్మలు ఉంటాయి, 3 శరీరాలు ఉంటాయి, 3 సింహాసనాలు అంటే 3. ఒకవేళ నువ్వు అలా నమ్మితే 3 ఉండాలి. నేనేసే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీలో ఉన్న ఆత్మ ఎవరు ఆత్మ? 3 అయితే మీలో ఉండాలని ఏ ఆత్మ వాగ్దానం చేసింది? ప్రైజ్ లా. ఇక్కడే ఉన్నారా? పరిశుద్ధాత్మ వస్తాడని ప్రవచనం. ఓకే, పరిశుద్ధాత్మ వస్తాడు. యేసు ప్రభువు పోతున్నాడు, నేను మరలా వస్తాను, మీ లోపల ఉంటానన్నాడు. ఇప్పుడు మీ లోపల ఉంది పరిశుద్ధాత్మ, యేసు ఆత్మ. మరి పరిశుద్ధాత్మ సంగతి ఏంటి? ఇప్పుడు యేసు ఆత్మ నీ లోపల ఉంటే పరిశుద్ధాత్మ వాగ్దానం చేశాడు కానీ నీ లోపలికి రావాలని. మరి ఆత్మ సంగతి ఏంటి? బుద్ధిహీనత. అట్లా అనకూడదు మనం. అలాంటి మైండ్ లేని బోధలకు వెళ్ళకూడదు మనం. బుద్ధిహీనత, అలా ఆలోచించకూడదు. అది నేను అంటుంది. దేవుడు ఆత్మ, ఒక్క ఆత్మే. పెంతుకొచ్చి దినమన్నా 120 మందికి మీదకి వచ్చింది ఒక ఆత్మ, 120 ఆత్మలా? ఒక ఆత్మనే పంచాడు ఆయన. పంచాడా? ఇప్పుడు కోట్ల మందిలో ఉన్నది ఒక ఆత్మ, కోట్ల ఆత్మలా? ఒక ఆత్మనే పంచాడు ఆయన. దేవుని స్తోత్రం. కృప కలుగునుగాక. అలలో దేవుడు ఆత్మ. దేవుడు ఏమైనాడు? ఆత్మ అయినాడు. దేవుని స్తోత్రం. చాలా వివరంగా పాత నిబంధన కాలంలో ఆయన యెహోవాగా పిలువబడ్డప్పుడు ఆత్మగా ఉన్నాడు, అగ్నిస్తంభంగా ఉన్నాడు, మేఘస్తంభంగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. యెహోవా, ప్రభువు, క్రీస్తు, మెస్సయ అనే పేర్లతో పాత నిబంధనలో పిలువబడ్డాడు. క్రొత్త నిబంధనలో ఆ ఆత్మ శరీరం ధరించినప్పుడు ఆ శరీరానికి యేసు అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ యేసు అని పేరు ఎందుకు పెట్టుకున్నాడంటే, అసలు ప్రజలందరిని రక్షించడానికి, ఆదాము సంతానాన్ని రక్షించడానికి దేవుడు స్వయంగా ఆ పేరు పెట్టుకున్నాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఆ యేసు అని పేరు పెట్టాడు. ఈ నామము ద్వారానే రక్షణ, ఏ నామములో రక్షణ లేదన్నాడు. అన్నాడా? ఈ నామమే. ప్రైజ్ లా. నామం అంటే వరకు పేరే కాదు. నామం అనగా వాక్యము, నామం అనగా రక్తము. ప్రైజ్ లా. నామం అనగా ఆత్మ. విడదీసే కాదు, అవి ఒక్కటే. ప్రైజ్ లా. ఇప్పుడు మనకు ఒక నామాన్ని పెట్టాడు. యెహోవా అనే నామం పాత నిబంధనలో ఉంది. కొత్త నిబంధనల పేరు ఎందుకు చెప్పలేదంటే, రక్షణార్థమై ఒక పేరు పెట్టుకుంటున్నాడు దేవుడు. ఆ పేరుని అనౌన్స్ చేశాడు. యెహోవా అని చెప్పలేక, ఆయన యెహోవాయే, ఆయనకు ఆ పేరుంది. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ప్రైజ్ లా. ఆయన ఇమ్మానుయేలు పుడతాడని చెప్పి యేసుగా ఎందుకు పేరు పెట్టారు? ప్రైజ్ లా. అదే ఆయన ఇష్టం. నీ ఇష్టం ఎందుకు? నీ ఇష్టం. నీ కొడుకు నువ్వే పేరు పెట్టుకుంటావు, నీ ఇష్టం. అంతేగాని నేను చెప్పింది నువ్వు పెట్టవుగా. నీ కొడుకు నువ్వు ఏ పేరు పెట్టుకుంటావో ఆ పేరు నీ ఇష్టం. ఆ యేసు అని పేరు ఆయన ఇష్టం, అది ఆయనే పెట్టుకున్నాడు. ప్రవచనం చెప్పించాడు ఇమ్మానుయేలు పేరు పెడతాడని. వద్దులు అనుకున్నాడు ఆయన, మార్చాడు. దూత ద్వారా మార్చేశాడు ఆయన. యేసు అని పెట్టమన్నాడు ఆయన. ప్రైజ్ లా. ఇప్పుడు యేసు అని పేరు పెట్టిన తర్వాత యెహోవా అనే పేరుని మెన్షన్ చేయలా. కారణం ఆయన ఒక్కడే కాబట్టి.
ఆ యేసు అనే పేరుతో మనం రక్షింపబడతాం కాబట్టి ఈ పేరునే పిలవండి, ఈ పేరునే రక్షింప పొందండి, ఈ పేరులోనే బాప్తిసం పొందండి, ఈ పేరులో దెయ్యాలను కొట్టండి, ఈ పేరులోనే స్వస్థత జరుగుతాయి, ఈ పేరులోనే నిత్య జీవం ఉన్నది. ఈ పేరు మీకు అవసరమని ఆ పేరుని అనౌన్స్ చేశాడు. యెహోవా అని పేరు ఎందుకు అనౌన్స్ చేయలేదంటే రక్షణ, విమోచన, స్వస్థత, అధికారాలన్నీ కూడా ఈ నామంకు ఇచ్చాడు ఆయన. ఆ కారణం చేత యెహోవా అని పేరు రాయలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన ఒక్కడే, కొన్ని వందల పేర్లు ఆయన కొన్ని బైబిల్లో. ఎన్ని పేర్లు? 100 పేర్లున్న ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వేళ అర్థమైందండి మీకు? దేవుడు ఒక్కడే. ఒక్కడేనా? ఒక్కడా ఇద్దరా? ఒక్కడేనా? కొంచెమైనా అర్థమైందండి మీకు? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. దేవుడు ఒక్కడే అని దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. నీకెందుకు అర్థం కావట్లేదు? ఎవరు నమ్ముతున్నారు? ఇందులో ఒకటి ఉంది, ఈ మాట చెప్పాలి ఖచ్చితంగా. అక్షరములు ఏముండిద్దంటే 2 దేవుళ్ళు 3 దేవుళ్ళ కనబడతా ఉండేది అక్షరం. అసలు ఆ అక్షరములు అలా ఎందుకు పలికాడంటే నేను చెప్పాను ఇందాక, ఆయన రక్తం కార్చేదానికి వాళ్ళే చంపాలి, యూదులే ఆయన చంపాలి. వాళ్ళకి దేవుడని డైరెక్ట్గా చెప్పుకుని చంపరు. అందుకని అర్థమయ్యి అర్థం కానట్టు చెబుతున్నాడు ఆయన. ఆయన దేవుడే, అర్థమయ్యి అర్థం కానట్టు ప్రవచనాన్ని నెరవేర్చాడు ఆయన. వాళ్ళే కొట్టారు, వాళ్ళే నేరాలు మోపారు, వాళ్ళే ఆయన చంపారు. చంపాల్సింది వాళ్ళే. వాళ్ళు చంపితే రక్షణ మనకు వస్తుంది, వాళ్ళకు కూడా వస్తుంది. ఆ కారణం చేత ఆయన యెషయా 8:14-15-16 ప్రకారంగా ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి అలా పలికాడే తప్ప, ప్రైజ్ ది లార్డ్, అలా పలకకపోతే రక్షణ ప్రణాళిక లేదు. ఏమా? ఇప్పుడు నువ్వు చదివేటప్పుడు, గ్రంథం చదివేటప్పుడు, ఇదిగో తండ్రి అన్నాడు, అక్కడ పైన ఒక ఆయన ఉన్నాడు అన్నాడు కదా, ఇదిగో 2 ఉన్నారు 3 ఉన్నారు, అది అక్షరం. అది పౌలు అందుకే అన్నాడు, అక్షరం చంపిద్ది ఆత్మ జీవింపజేసిద్ది, జాగ్రత్త చదువు ప్రవచనాలు అన్నాడు ఆయన. అక్షరం చంపిద్ది, ఆత్మ జీవింపజేసిద్ది. అక్షరాన్ని పట్టుకోగాక నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఇందును బట్టి దేవుడు ఒక్కడా ముగ్గురా? ఒక్కడేనా? ఎప్పటికీ ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం. కృప కలుగును గాక. హల్లెలూయా. ఆ దినమున యెహోవా ఒక్కడేననియు ఆయనకి పేరు ఒక్కటేననియు చెప్పాడు ప్రవచనం. జకర్యా ప్రవచనం ఉంది మనకి. ఆ దినమున యెహోవా ఒక్కడేననియు ఆయనకి పేరు ఒక్కటేనని తెలియబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ దినమా? ఈ దినమే. ఈ దినమే. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన తండ్రిగా ఉన్నాడు, ఒక ఆఫీస్ ఉంది ఆయనకి. తండ్రిగా ఆత్మగా ఉన్నాడు, కుమారుడిగా శరీరం ధరించాడు. కుమారత్వం శాశ్వతమైనది కాదు. కుమారుడిగా భూమి మీద రక్తం చిందించడానికి శరీరం ధరించాడు, ఆ కార్యం ముగించాడు. మరలా ఆత్మగానే ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు ఒకే ఒక శరీరం ఉంది, నీకు నాకున్నట్టు. ఆయన ఆత్మగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆత్మే ఇప్పుడు అందరిలో ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, అందరిలో ఉన్నాడు. ఒక ఆత్మే. దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఈ సత్యం నీకు అర్థం కాకపోతే చాలా తప్పుదములు చేస్తావు, బాప్తిసం తప్పిస్తావు, రెవల్యూషన్ ప్రత్యక్ష తప్పు, చదవటం తప్పైద్ది, ధ్యానించడం తప్పైద్ది, ఆరాధన ఎటు వెళ్తుందో తెలియదు, నిలకడలేని భక్తి అవుతుంది. అలా ఉండగాకండి. దేవుడు ఎవరో తెలిస్తే లేఖనాలను చక్కగా నీకు అర్థమవుతాయి. ఒక్కడే దేవుడు అన్న సంగతి నీకు అర్థమైనప్పుడు, ఒక్క దేవుడిని ఆరాధన చేస్తున్నానన్న సంగతి నీకు అర్థమైనప్పుడు, ఆ ఒక్క దేవుడే నిన్ను ఏల్తాడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఆ సింహాసనం దగ్గర ఒక పాయింట్ ఉంది, చెప్పడానికి నాకు టైం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తమైతే వచ్చే నెల మాట్లాడుకుందాం. సింహాసనం దగ్గర ప్రశ్నించే ఒక పాయింట్లు ఉంటాయి. అక్కడ దేవుని చిత్తమైతే వచ్చే నెల మాట్లాడుకుందాం. ప్రశ్నించే కొన్ని ఉంటాయి, కానీ అద్భుతం అది. దేవుని యొక్క గొప్పతనాన్ని అది రుజువు చేసింది. దేవుడికి మనకు తేడా ఉంది. ఆయన అనంతుడు, ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఏ స్థలంలోనైనా ఎన్ని విధాలుగానే ఉండగలడు. మనం అలా ఉండలేం. ఆ గొప్ప దేవుణ్ణి పరిధిలో చూడగాకండి, ఆయన గొప్పతనాన్ని బట్టి చూడండి. ఈ రాత్రి అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఒక్కడా ముగ్గురా? ఒక్కడేనా? ఆయనకి పేరు ఒకటా ముగ్గుడా? ఒక్కటే. ప్రజలో
అట్లయితే మనం ఏ నామంలో బాప్తిసం పొందాలి? ఒక నామంలోనే పొందాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు. ఎక్కడైనా ఒక రెఫరెన్స్ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరు కాదు. అలా బాప్తిసాలు ఇవ్వటం లేఖనం కాదు. అపోస్తలులు అలా ఇవ్వలేదు. ఆ వరంతా కూడా ఒక నామమే ఆయనకుంది, ఆ నామం యేసుక్రీస్తు. ఆ నామం పలికితేనే పాప క్షమాపణ అని చెప్పి యేసుక్రీస్తు నామంలో బాప్తిసాలు ఇచ్చారు. పాపాలు క్షమించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఒక్క దేవుణ్ణి వారు కలిగి ఉండగలిగారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం అపోస్తలులు ఎక్కడ ఇవ్వలా. ఇది రోమన్ క్యాథలిక్ సంఘం 325 నైస్య ఆలోచన సభలో ప్రవేశపెట్టింది. అది అప్పటి నుంచి కొనసాగుతుంది. కానీ 300 సంవత్సరాల దాకా అపోస్తలులు ఎక్కడ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చినట్టు చూడలేం. అది రోమన్ క్యాథలిక్ చర్చి వారు ప్రవేశపెట్టారు. అంతేగాని బైబిల్ ఎక్కడా లేదు. అలా లేదు. బైబిల్ ఒకే ఒక బాప్తిసం ఉంది, ఒక బాప్తిసమే ఉంది. అది ఒక నామమే ఉంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. ఆ నామములో ఎప్పుడు మనం ఆ నామం కాడికి రాగలుగుతామంటే ఒక్కడే దేవుడు అని అర్థమైనప్పుడు. దేవుడు ఒక్కడే ఉంటే ఒక పేరే ఉండిద్ది. ప్రైజ్లా. దేవుడు ఒక్కడైతే ఒక పేరే ఉండిద్ది. అందుకే ఒక పేరే ఉంది ఆయనకి, ఆయన ఒక్కడే. ఆ ఒక్క పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. రాత్రి ఆ యేసుక్రీస్తు నామంలో మీరందరం ఇంకెవరైనా బాప్తిసం పొందని వారు ఉంటే ఆయన నామములు బాప్తిసం పొందండి. ఆయన ఆత్మశాతం నింపబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తల ఉంచుదాం. సారీ, చాలా సమయమైంది. కృప కలుగునుగాక. నమ్మదగిన దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. ఏ గ్రౌండ్ ఇచ్చిన డాక్టర్ గారి కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ కుటుంబం కొరకు. అది మన బాధ్యత. వాళ్ళు ఎంత ప్రేమతో మనకిచ్చారు. వారి కుటుంబాన్ని దీవించండి, ప్రార్థనలో ఎత్తుపట్టండి. డాక్టర్ గారి కుటుంబాన్ని, వాళ్ళు కలిగిన వాళ్ళందరినీ ప్రార్థిద్దాం. నమ్మదగిన దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. ఒక్కడే దేవుడు. ఇది ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత దొరికితే ప్రకటన గ్రంథం అంతా మనకు అర్థమైద్ది. అందుకని యోహానికి ఈ ప్రత్యక్షతను ముందుగా అర్థం చేశాడు. దేవుడు ముగ్గురు కాదు, ఒక్కడే అన్న సంగతిని యోహానికి ప్రత్యేకంగా అర్థం చేశాడు. అందుకే 1వ అధ్యాయం అంతా ఆయన ఏమై ఉన్నాడు ముందు ఆయనకు చూపించుకున్నాడు. ఆయన చూపించుకొని చెప్పాడు, నేను మొదటివాడిని నేనే, కడపటివాడిని నేనే, మృతునైంది కలవరిశిలో చచ్చిపోయింది నేనే, తిరిగి లేచింది నేనే, ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను, యుగ యుగములు సజీవునై ఉన్నాను. ఇదే మాట గ్రంథమంతట్లో ఉంది. ఆయన యుగ యుగములకు రాజు, అన్ని కాలంలో ఉన్న రాజు, యుగ యుగములకు ఆయన సజీవుడు. ఆ సజీవుడైన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఒక్క దేవుడే. ఈ ప్రత్యక్షత ప్రకటన గ్రంథం నీకు అర్థమవుకున్నట్లు చేసిద్ది. ప్రకటన గ్రంథం అంతా నీకు అర్థమైద్ది. ప్రకటన గ్రంథంలోంచి 66 గ్రంథాలు నువ్వు చూడగలుగుతావు. అలాంటి కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. ప్రార్థిద్దాం. ఇంకా రక్షింపబడిన వారు ఉంటే ఈ రాత్రే దేవుడికి అప్పగించుకోవటం చాలా మంచిది. సమయం లేదు, సమయం లేదు. అయ్యా, మరణము కాసుకొని ఉంది. సమయం లేదు, సమయం లేదు. ఈ రాత్రి వేళ నీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకోవటం, త్వరగా బాప్తిసం తీసుకోవటం, ఎక్కడ తప్పు జరిగిందో అది సరి చేసుకోవటం, ఎంతైనా నీకు మేలు. ఆత్మను త్రోసివేయకు. పలుకబడుతున్న వాక్యాన్ని త్రోసివేసావంటే అది మృగమ ముద్ర అన్నాడు. సత్యమైన వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు త్రోసివేసినప్పుడు మృగమ ముద్ర వస్తుంది నీకు. ఒకవేళ వాక్యమును అంగీకరిస్తే అది దేవుని ముద్ర. ఈ రాత్రి ఏ ముద్ర కావాలని కోరుకో. ప్రభు రాకడకు ఎత్తబడే సమయం ఇది. ఎవరు అనాలోచనకి వెళ్ళొద్దు. ఇక్కడి నుంచి ప్రభువుని తీసుకుని వెళ్ళండి. వాక్యాన్ని చేత నింపబడి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నమ్మదగిన యేసయ్యా, పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ ఈ కూటమి జరగడానికి కృప చూపావు తండ్రి. మంచి వాతావరణం మాకు ఇచ్చావు. ఒక్కడే దేవుడన్న ఈ ప్రత్యక్షత మాకంటే ముందుగా పద్మాస్ దీపంలో ఉన్న యోహాను గారికి బయలుపరిచావు. ఆయనకున్న డౌట్లు క్లారిఫై చేశావు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు మిమ్మల్ని చూశాడు, అలాగే ఉన్నావు అనుకున్నాడు. లేదు,
నీ స్వరూపం చూసినప్పుడు చచ్చిన వాని వలె నీ పాదాల కాడ పడ్డాడు. అయ్యా, నువ్వు ఒక్కడవే దేవుడువని, యుగ యుగములలో నీవే రాజువని, ఆల్ఫా ఓమేగా నీవేనని, మొదటివాడు కడపటివాడు నీవేనని, పాత నిబంధనలు యెహోవాగా, క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తుగా ఉన్నవాడు నీవేనని, నేడు నీ ఆత్మ ద్వారా సంఘం నడిపించుచున్న పరిశుద్ధాత్ముడు నీవేనని క్లారిటీగా మీరు బోధించినందుకు స్తోత్రములు. అయ్యా, ఈ సత్యమును పిల్లలు గ్రహించుదురుగాక. తండ్రి ఒక్కడే దేవుడని దయ్యాలు చెప్పి వణుకుతుండగా నేడు దయ్యం మమ్మల్ని గలిబిలి చేసింది. అయినా నువ్వు కృప కలిగిన దేవుడిగా ఈ రాత్రి వేళ మాకు ఈ మర్మమును బయలుపరిచినందుకు స్తోత్రములు. నీ పిల్లలు సత్యములో నడుచుదురుగాక, సత్యములో స్వతంత్రులుగా ఉందురుగాక. కృప చూపమని, కూడిన బిడ్డలందరూ దీవించమని, రాలేకపోయిన పిల్లలను కూడా దీవించండి. ఈ లైవ్లోని పిల్లలకి దీవెన దయచేయండి. మా ప్రియులు కడియాల వెంకటేశ్వరరావు గారు, వారి యొక్క కుటుంబం దీవించయ్యా. వారి స్థలమును మాకు ఇచ్చారు, వారి హాస్పిటల్ని, వారు కలిగిన సమస్తమును ప్రభువును దీవించమని వేడుచున్నాం. తండ్రి మంచి మనసుతో ఈ యొక్క తండ్రి గ్రౌండ్ను మాకు ఇచ్చారు ప్రభువా. కృప చూపమని తండ్రి నీ దీవెన వారికి అనుగ్రహించమని వేడుచున్నాం. మెట్టుకు తండ్రి అయ్యా, నీ దయ అయితే వచ్చే నెలలో 7-8 తారీఖుల్లో జరుగుతున్న ఈ ప్రకటన గ్రంథం మీద ధ్యానాలకు మాకు మంచి సమయం ఇస్తారని నమ్ముతూ, ప్రభువా ఒకవేళ నీ ఎత్తబాటు అయితే మేమందరూ ఎత్తబాటులో ఉంటాను కృప చెప్పని, ఈ రాత్రి వేళ ప్రతి ఒక్కరూ హృదయాలు తెరవబడి నీ మాటలు మోసుకొని వెళ్తున్నారని నేను నమ్ముతున్నాను. నీ ఆత్మ పరిపూర్ణమైన నీ వాక్యం వారితో వెళ్ళునుగాక. ఆ రీతికి బిడ్డలు ముద్రించమని, ప్రతి మాట ఫలింప చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని, ఇదిగో ఈ పక్కకున్న ఖమ్మంపాలెం ప్రతి కుటుంబాన్ని, అక్కడ అధికారంలో సంఘ పెద్దలను కూడా దీవించు. ప్రతి కుటుంబానికి దీవెన దయచేయి. నీ ఎన్నికలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మాకు తెలియదు, వారిని దర్శించండి. ఈ స్వరం వారిని పట్టుకొని సంపూర్ణమైన వాక్యంలోనికి వారిని తెచ్చునుగాక. కృప చూపమని, దీవించమని యేసుక్రీస్తును మీ ప్రశస్త నామములోనే ఈ మనవులను ప్రార్థించడికి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం తలవంచిన మనకు, రాలాపోయిన పిల్లలకు, సకల పరిశుద్ధులకు, ఈ మైక్ యంత్ర ద్వారా ఉన్న బిడ్డలకు, ఈ లైవ్లో ఉన్న పిల్లలకు ఆయన కృపా కాపుదల సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.